హాయ్ అండి. ఇవాళ నేను జొన్న దోశలు పోసుకుందామండి. అందుకని జొన్నలు తీసుకున్నాను. అయ్యో వీటికి మనం కొలత చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఈ గలాస్తో నేను 2 గలాసులు జొన్నలు పోస్తున్నాను. తర్వాత మినపగుళ్ళు అండి 1 గలాసు పోస్తాను. అదిగో మినపప్పు 1 గలాసు మినపగుళ్ళు. ఇవి కనీసం 8 గంటలు నానాలండి. మెంతులు కాసిన వేస్తున్నాను చాలు. ఇంకా కనీసం వీటిని నీళ్ళు పోసుకొని 8 గంటలన్నా నైట్ నానబెట్టుకుంటున్నాను నేను. వాటర్లో పోసుకొని నానబెట్టుకున్నాను. ఇంకా 8 గంటలు నానేద్దాం. ఇదిగోండి 8 గంటలు అయినాయి నానియండి జొన్నలు. ఇవి బాగా నాని. ఇంకా దీన్ని 1-2 సార్లు కడుక్కున్నానండి. కడుక్కొని పెట్టుకున్నాను. ఇంకా దీంట్లో జార్లో వేసేసుకుందాం. పోసుకుందాం చాలు. ఇలా వేసుకోవాలి. చాలండి. ఇంకా ఒక్కరు పొలుకుంది, ఒక్కరు వేసి తీసేద్దాం. ఇంకా శుభ్రంగా తోడేసుకున్నానంటే పిండి. బాగా మెరిగింది. ఈ నైట్ అల్లా పక్కన పెట్టేసుకున్నామంటే రేపు పొద్దునకి బాగా వస్తాయి దోశలు. చూడండి ఎంత బుల్ల బొంగిందండి. జొన్న పిండను దోశలు వేసుకుందామని రాత్రి పిండేసి పెట్టుకున్నాం కదా, బాగా బొంగింది. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. బాగా పొంగింది కూడా పిండి అండి. అసలు ఇదిగో చూడండి ఎంత చక్కగా పొంగిందో. అదిగో ఇంకా శుభ్రం కలుపుకుందాం. కలిపి పెట్టుకున్నాం కదా, ఇంకా మనం దోశలు వేసుకుందాం. నిజంగా అండి జొన్న దోశలు అంటే చాలా బాగుంటాయి. అందుట్లో కూడా మళ్ళీ ఇవి కూడా వేసాం కదండి, కొన్ని మెంతులు వేసాము. ఆయా మంచి టేస్టు, హెల్దీ, చాలా మంచిదండి. బియ్యం బదులు మనం రేషన్ బియ్యం వాడుతుంటాం కదా, వాటి బదులు నిజంగా అండి ఈ జొన్నల దోశలు చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ముందర ట్రై చేసి మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్ అండి. ఉల్లిపాయలు వేసుకుందాం. కమ్మని వాసన వస్తా, మంచి ఆరోగ్యానికి, హెల్దీకి, ముందు డైట్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కొంచెం కారపొడి చల్లుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొంచెమే వేస్తున్నాను. బాగా ఎర్రగా కాల్చుకోవాలి. నిజంగా అండి చాలా మంచిది హెల్దీకి. ఎందుకంటే జొన్నలు మనకి అసలు జొన్నల్లో ఉండే వెనకటి కాలంలో తెగ తినేవాళ్ళు అంట రైస్తో కలిపి. మనం ఇప్పుడు బియ్యం అని బాస్మతి ఇంకా తింటానే ఉన్నాము, అందరం తింటున్నాము. కానీ వెనకటి కాలంలో ఏం లేవు కదండి. అందుకే వాళ్ళు 100 సంవత్సరాలు ఈజీగా బతికారు. మనం అబ్బా ఎక్కేసుకుందాం. చిన్నగా కాలిందలేదు చూసుకొని తిప్పుకుందామండి. ఒక్కసారి చుట్టూరు ఇలా తీసుకుంటే ఎక్కడన్నా ఇరుక్కున్న కరసకపోయినా వచ్చేస్తుంది దోశ తొనకుండా. వావ్, నిజంగా ఎంత బాగా వచ్చిందను. దీంట్లో పేటలు చేసుకుందాం. ఇంకోటి పోసుకుందాం. నేను దోశ పోసానండి సాదాది. ఒకటి ఉల్లిపాయ ఎట్టు, ఒకటేమో కారం ఒట్టు పోసాను. ఇది కూడా తీసేసుకుందాం. దోశలు మట్టికి సూపర్గా వస్తున్నాయి. మనకి రైస్ కలపపోయినా జొన్నలు కలిపాము, మెంతులు వేసాము. ఎంత బాగా కలర్ కూడా మంచి కలర్ వస్తున్నాయండి. ఇంకా చూడండి, కావాలైతే మంచి కలర్ వస్తున్నాయి. చాలు కాపుకుందామండి. ఓకేనండి, ఇగో దోశలు అయితే రెడీ అయినాయి. చాలా చాలా బాగుంటాయి. కాలిపోతుంది ఇప్పుడు టేస్ట్ చూసి చూడటానికి కూడా. ప్లెయిన్ దోశ అండి. ఇదేమో ఉల్లిపాయ దోశాను.
ఇంకోటేమో మామూలు కారం దోశ వేసాను, ఇంతవరకు వేసాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. దీంట్లో పల్లీ చట్నీ అయినా, లేదా పుట్నాల చట్నీ అయినా, లేదా కొబ్బరి చట్నీ అయినా, లేదు అంతకి టమాటా చట్నీ, ఇంట్లో ఎప్పుడు అందరిలో ఉండే టమాటా చట్నీ అయినా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. తిన్నాక మీకు టేస్ట్ చూసి మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్ అండి. ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.